అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీరంగూడ కాలనీకి సంబంధించి దారుణం చోటు చేసుకుంది. సొంత మామని అల్లుడు హత్య చేసిన ఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన జరగక ముందు తన కూతురిపైన లైంగిక దాడికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఆ కూతురిపైన లైంగిక దాడికి పాల్పడ్డ అనంతరం పిల్లలతో కలిసి కూతురు అంటే భార్య ఎవరైతే ఉన్నారో భార్య తన పుట్టింటికైతే రావడం జరిగింది. ఆ తర్వాత నిన్న 3 నెలల క్రితం రావడం, ఆ తర్వాత నిన్న రాత్రి రామకృష్ణ ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను రావడం, ఆ తర్వాత చంద్రయ్య అయితే వాళ్ళ మామనైతే చంపడం జరిగింది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి నిన్న రాత్రి సమయంలో చంద్రయ్య ఒక్కడే ఉండడం ఇంటి దగ్గర, అంటే రామకృష్ణ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె లేకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం స్పాట్ దగ్గర ఉన్నాము. దీనికి సంబంధించి నిన్న రాత్రి సమయంలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. విచక్షణ రహితంగా కత్తితోటి దాడికి పాల్పడ్డారు. అయితే ముఖ్యంగా ఇందులో గమనించాల్సి వచ్చిన విషయాలు ఏంటి అని అంటే 3 నెలల క్రితం భార్యతో కలిసి రామకృష్ణ దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా వివాహం చేసుకొని నివాసం ఉంటున్నారు. అయితే ఆ నివాసం ఉంటున్న క్రమంలోనే 3 నెలల క్రితం తన కూతురు పైన లైంగిక దాడికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే తన కూతురు పైన ఎప్పుడైతే లైంగిక దాడికి పాల్పడ్డాడో వెంటనే భర్తతోటి రామకృష్ణతోటి గొడవకు దిగింది. ఆ తర్వాత తన పుట్టింటికి కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత నిన్న రాత్రి సమయంలో తను మధ్యమత్తులో వచ్చి ఆ తర్వాత విచక్షణ రహితంగా రామకృష్ణ మామ పైన చంద్రయ్య పైన అయితే దాడి చేశాడు. ఆ తర్వాత హత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం మనతో పాటు రామకృష్ణ భార్య ఉన్నారు, నిందితుడి భార్యకు సంబంధించి. వారితో కూడా మాట్లాడదాం, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది, ఏం చెప్తారు? సార్ నేను 3 నెలలైంది సార్ అమ్మల ఇంటికి వచ్చిన. పిల్ల మీద చేసిపోయింది, రేపు చేయకపోయింది సార్. రేపు చేయకపోతే ఇంకా నువ్వు వద్దు, ఇంకా నీకు పిల్లలు కనిపిస్తలేరు, భార్య కనిపిస్తలేదు అని పిల్లల్ని తీసుకొని వచ్చేసిన సార్. 3 నెలలైంది సార్. మధ్యలో 2 సార్లు వచ్చిండు. 2 సార్లు వచ్చినాక ఇట్లనే నాన్న అన్నాడు, ఇద్దరు పెద్ద మనుషులు తోలుకొచ్చుకో, నా బిడ్డని నన్ను నా పాలన గండానికే ఉన్నావు, నువ్వు నా బిడ్డ నన్ను చంపుతావు, నన్నన్నా చంపుతావు అని మా నాన్ననే చంపుక తిన్నాడు సార్. సరే అనేసి అండి అట్లనే పోయి నేను ఫుల్ తాగేసి వచ్చిండు సార్. ఫుల్ తాగేసి వచ్చి ఇంకా నాన్న ఇంట్లో ఉన్న వాడిని గుంజుకొచ్చి ఆ గల్లీలో తీసుకుపోయి రాత్రి 8 గంటలకు ఎంకెక్కలు కట్టబట్టుకుంటూ వేరే వాళ్ళు గుంజేసి చాకు తీసుకొని నాన్న మీద పండుకొని మొత్తం పొడిచేసింది సార్. ఈయన తమ్ముళ్ళ జీవితం ఆగమైపోతుంది సార్. 3 నెలల క్రితం మీరు వచ్చారని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు అసలు ఏం జరిగింది? ఆ 3 నెలలకు ముందు మీరు రావడానికి కారణం మీరు చెప్పారు, కూతురు పైన దాడికి పాల్పడ్డాడని. అంటే ఏ కూతురు పైన? అంటే పెద్ద కూతురు పైన? మాటలు రాని పెద్ద కూతురు మీద మోనిక సార్. ఆ అమ్మాయికి సంబంధించి అసలు ఏం జరిగింది? ఆ రోజు ఏం జరిగింది, మీరు చూసింది ఏం చెప్తారు? ఇంకా నేను కిచెన్లోకి వెళ్ళే వరకు ఇంకా ఆయన ఫుల్ తాగింది సార్. ఫుల్ తాగే చెయ్యి చాతి మీద చేసేసిండు సార్. ఇంకా అవన్నీ దొబ్బేసి ఇంకా నీకు వద్దు నువ్వు అనేసి ఇంకా గొడవ పెట్టుకొని పిల్లలను తీసుకొని ఇంటికి వచ్చేసిన. ఇంకా ఇంటికి వచ్చి మా నాన్నకి ఇట్లా జరిగిందంటే అది నాయన టెన్షన్ పడిపోయి ఉన్నాడు. ఇంకా ఉండమ్మా, ఇంక ఇంట్లోనే ఉండు, మాట్లాడదాము అనేసి నాన్న చెప్పిండు సార్. ఇక 3 నెలల నుంచి మధ్యలో 2 సార్లు వచ్చిండు. 2 సార్లు వస్తే నాన్న అదే మాట అన్నాడు. తాగేసి వచ్చిండు సార్. 2 సార్లు కూడా మంచిగా రాలేడు. గుట్ర పెట్టుకొని ఇంట్లో కూడా చాలా హింస పెట్టిండు సార్. బూతులతో, కొట్టడంతో, అవమానంతో, మిండలు అవి చాలా అవమానంతో భరించిన సార్. సంసారం తమ్ముళ్ళు చిన్నోళ్ళు ఉన్నారు, నాన్న చూస్తే అట్లున్నాడు. నాన్న అంతమందికి హాస్పిటల్ పడ్డాడు. హాస్పిటల్ పడితే నాన్నకు టెన్షన్ పెట్టొద్దు, నాన్నకు టెన్షన్ తెచ్చిపెట్టు, నాన్న బతికిండు సార్. 2 లక్షలు పెట్టుకున్నాడు సార్. ఇంకా నాన్న టెన్షన్ పెట్టొద్దు, ఇంకా పిల్ల విషయంలో ఆగలేను సార్. ఈ పిల్లల విషయంలో పిల్లలను తీసుకొచ్చి అమ్మల ఇంట్లో ఉన్నా. ఇంకా అమ్మల ఇంట్లో మధ్యలో 2 సార్లు వచ్చిండు. ఉండడానికి రీజన్ ఏంటంటే మళ్ళీ ఇంకేమైనా చేసే అవకాశం ఉంటుంది, అవకాశం అని కొట్టేసిండు కదా చాలా. నాన్న హాస్పిటల్ పడి ఇంకో టార్చర్ ఎక్కువైపోయింది. అంతకుముందు ఎప్పుడైనా మీరు ఎన్నిసార్లు చూడడం జరిగింది కూతురు విషయం సంబంధించి? ఒక్కసారి అట్లా ఏం కాలేదు సార్. ఒక్కసారి ఇక సార్ అనేసి అమ్మల ఇంటికి వచ్చేసి 2 సార్లు ఫుల్ తాగేసి వచ్చి గొడవ పెట్టుకుంటే నాన్న కూడా అన్నాడు, అయ్యా నువ్వు ఫుల్ తాగి ఇంటికి రాకు, నువ్వు ఫుల్ తాగి ఇంటికి రాకు, పిల్ల గండమైన నా పానం గండమైన తీసిరాక నీకు మనసు అంటున్నది, పెద్ద మనుషులను తీసుకురా, నీ అన్నదమ్ములు ఇంతమంది ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడి నా పిల్ల తప్పు ఉందా నీ తప్పు ఉందా మాట్లాడి తీసుకొని వెళ్ళు అని అంటే, నేను అట్లా చేస్తాను, నాయన నీ అమ్మ నీ తమ్ముళ్ళు ఇష్టం వచ్చిన బూతులు ఈ గలీలు అందరు విన్నారు సార్ ఆ మాటలు. ఇక సార్ అనేసి ఇంకా నాన్న వెళ్ళిపోయినాక నిన్న నైట్ ఫుల్ తాగేసి ఆయనకే సోయలేదు. 8 గంటలకు వచ్చిండు. చాకు చూడలే మేము. కట్టె పట్టుకునే వరకు వేరే వాళ్ళు వచ్చి కట్టె గుంజి పాడేసే వరకు ఈ చాకు తీసి నాన్న మీద పడిపోయి చాచి మీద గుద్ది నాన్న ఇట్లా పాడేసి నాన్న మీద పండుకొని చాకు తీసుకొని పొడి చేసింది సార్. ఇక పొడి చేసే వరకు ఇంకా వచ్చినప్పుడు కూడా ఏమన్నా మీకు పెద్ద కూతురుతో ఏమైనా అసభ్యంగా ప్రవర్తించడం కానీ? ఇంకా మేము నాన్న ఎందుకు గొడవ తీసిండంటే ఆ మాటకు ఎందుకు కిట్టు అట్లా, ఆయన పేరు కిట్టు అని రామకృష్ణ అని సార్, ఎందుకు కిట్టు అట్లా పిల్లలను చూసి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు,
ఎందుకు అట్లనే చేస్తే బాగుంటుందని బతుకు పిల్లలకు ఒక ఇంటికి ఇవ్వాలి కదా అనేసి నాన్న అనేసే వరకు మా పెద్దమ్మ ఇక్కడ పక్కకి ఇలా పడ్డది. ఆ అమ్మ ఇట్లా జాకెట్ పట్టేసింది సార్. పట్టేసే వరకు నువ్వు ఎందుకు పడుతున్నావు అని నాన్న ఇట్లా దెబ్బే వరకు ఇంకా నాన్న మీకు రివర్స్ అయిపోయింది సార్. గుంజుకుంటే ఇలా గల్లీలోకి తీసుకెళ్ళిండు. చీకటి ఉంది, గల్లీలో లైట్ కూడా లేదు. చీకటి ఉండే వరకు నాయన ఇంకా చాకు తీసేసుకొని పొడి చేసింది సార్. ఇక మీకు దండం పెడితే సార్ ఇంకా నా తమ్ముళ్ళు లాగం అయిపోతారు, నా తల్లి కళ్ళు కనిపించవు, నా పిల్లలు లాగం అయిపోతారు. ఇంకా వానికి నాకు 3 బిడ్డలకు కొడుకు, పెద్ద మామకి మాటలు రావు, చెవులు వినపడవు. ఇంకా నాకు వాడు వద్దు, ఇంకా ఉరి శిక్షనే కావాలి వానికి. ఇది ఒకటి లేకపోతే మీరు నా పిల్ల, నా కుటుంబం మొత్తం, నా అమ్మగారి కుటుంబం, నాన్న ఉన్నాడు ఒక్కడే మాకు, ఇంకెవరు మాకు ముందుకు ఎవరు లేరు. ఇన్ని రోజులు మా నాన్నతోటి బతికినాం మేము, ఇంకెవరికి ముందు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మాకు లేరు. చచ్చిపోమంటే మేము అందరం ఒక్కసారి చచ్చిపోతే మా నాన్న పక్కకు పెట్టేసేయండి, అంతేగాని ఉరి శిక్ష కావాలి.